అణుకుభావం ఒక దివ్య గుణం, దైవీ గుణం, దైవీ గుణం అన్నమాట, దేవుని గుణం. వీరు నిమిత్తులుగా ఉంటారు, దేనికి పెద్దగా స్పందించరు, అన్నిటికీ అన్ని విషయాలకి నిమిత్తులుగా ఉంటారు, అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. అణుకువ భావంతో మనం ఉండాలంటే ఎన్నో నియమాలు ఉండాలి. త్యాగులుగా ఉంటే భాగ్యులుగా ఉంటారు. త్యాగం ఎప్పుడైతే చేసామో భాగ్యం అప్పుడే మనకు వస్తుంది. నాది నాది అనుకుని స్వార్థం వల్ల ఏ భాగ్యం రాదు. అణుకువగా ఉండడం వల్లనే దివ్య గుణాలు ఒక్కొక్కటిగా వచ్చి చేరతాయి. మనకు తెలియకుండానే అహంకారం వస్తుంది. అహం ఎప్పుడు ఏంటి నేను నేను నేనని మన లోపల కోరు పెడతానే ఉంటుంది, మనల్ని రెచ్చగొడతానే ఉంటుంది, మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అది. దానివలన అణుకువగా ఉండడం కుదరదు, ఉండలేం కూడా. కోపాలు తాపాలు తప్పవు. అణుకువ భావన అనేక విశేష ఫలితాలను ఇస్తుంది. అణుకు వల్ల అనేక లక్షణాలు, మంచి లక్షణాలు వస్తాయి. చెడు గుణాలకు అతీతులుగా ఉండాలి, చెడు గుణాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి, దూరంగా ఉండాలి. పొగడ్తలకు నిందలకు స్పందించకూడదు, లొంగకూడదు కూడా. మన శ్వాసలో ప్రతి శ్వాసలో పరమాత్మని శృతి చేయాలి. అప్పుడే పరమాత్మనికి సమీపంలో ఉంటాము. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏంటి? ఆయన శృతి ఎక్కువగా ఉండాలి, ఆయన స్మరణ ఎక్కువగా ఉండాలి. మనం ఎంతగానో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, జ్ఞాన మార్గంలో నడవాలంటే పరమాత్మని శృతి ఎంతో అవసరం. అనారోగ్య సమస్యలను పరీక్షగా తీసుకోవాలి. మనకు రోజు ఆరోగ్యం ఉన్నది, ఎప్పుడైనా ఒకసారి అనారోగ్యం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఒక పరీక్షగా తీసుకొని పరమాత్మని శృతి చేయాలి. అతిగా ఆలోచించి అశాంతిని తెచ్చుకోకూడదు, తేలికగా తీసుకోవాలి. హాయిగా ఉండటం, పరిస్థితులను ఎదుర్కోగలగాలి. హాయిగా ఉండి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వస్తుంది అప్పుడు. అతిగా ఆలోచిస్తే చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా అనిపించి, ఎక్కువ మనసు ఏంటి, సంతోషాన్ని పట్టలేదు, సమస్యలను ఎదుర్కోలేదు, దీన్ని ఎదుర్కోలేదు, అన్నిటికీ మనల్ని భయపెట్టేస్తుంది అన్నట్టు. భయపడిపోతాం. చిన్న సమస్య కొండలాగా అనిపిస్తుంది. తేలికగా ఉండాలంటే బరువులు తగ్గించుకోవాలి. మన ప్రయాణంలో కూడా అంతే కదా. మనం తక్కువ లగేజ్ ఉందనుకుంటే, సామాన్ తక్కువ ఉంటే తేలిక రైలు ఎక్కి ప్రయాణం చేస్తాం. జీవితంలో కూడా అంతే, బరువులు తగ్గించుకోవాలి, తేలికగా ఉండాలి. ఎప్పుడు తేలికగా ఉంటే అప్పుడు మనం మనసు ఖాళీగా ఉంటే తేలికగా ఉంటాం. అందుకని ఈ రోజు మనం గమనించుకుంటూ మన లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. మనం అణుకువ, ప్రేమ, ఇతరులకి తీయగా మాట్లాడుతాం, ఇలాంటి లక్షణాలన్నీ పెంచుకోవాలి. మనకు కనిపించగానే ఎదుటివారి ముఖంలో మన ఎందు ప్రేమ, ఒక మనం ఎదురుగుండా వచ్చినప్పుడు ఒక ఆనందం కనపడుతుంది, తెలిసిపోద్ది. మన కోపదారులో ఉన్నాం అనుకోండి, మనం చూడగానే వాళ్ళు ముఖం చిట్లు ఎత్తుకుని పక్కకు పెట్టేసుకుంటారు. ఇవన్నీ మనల్ని మనం చెడుగా చేసుకోకూడదు. మనం చూడగానే ఇతరుల ముఖంలో ఆనందం వెళ్ళి విరిసేలాగా మన ప్రవర్తన అది ఉండాలి. అణుకువతో, ఆనందంతో మనం అందరి విశ్వాసాన్ని పొందాలి. అందరికీ ప్రేమయుతంగా ఉంటూ అందరితో మంచిగా ఉండాలి. మంచి మనం పొందాలి, మంచి మనం చేయాలి. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం, సరేనా?